హనుమాన్ ఆలయం నెలకొని ఉంది. శ్రీరామదూత హనుమాన్ భక్తుల పాలిట అభయ ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. వీధి మధ్యన గోల్ అంటే గుండ్రని ఆకృతిలో ఆలయం నిర్మితమై ఉంటుంది. సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో చిన్న అరుగుపైన పైకప్పు లేని అతి చిన్న ఆలయం ఉండేది. కీర్తిశేషులు ధర్మాన గుప్తా అనే భక్తుడు ఈ చిన్ని ఆలయాన్ని చూసి స్వామికి సుందర ఆలయం నిర్మింప చెయ్యాలని సంకల్పించుకున్నారు. ఇదే ప్రాంతంలో నివాసముంటున్న ఇతర భక్తుల్ని సంప్రదించి ఆలయ నిర్మాణం చేపట్టారు. భక్తుల సంకల్పానికి భగవంతుడి అనుగ్రహం తోడై సుందర ఆలయం ఆకృతి దాల్చుకున్నది. 4 వీధుల కూడలి మధ్యలో ఉన్నందున గోళాకారంలో నిర్మిస్తే బావుంటుందని భావించి ఈ విధంగా ఆలయాన్ని నిర్మింపచేశారు. గోళాకారంలో ఉన్నందున ఈ స్వామి శ్రీ గోల్ హనుమాన్ గా ప్రసిద్ధి పొందాడు. శ్రీరాముని స్మరించుచు సంజీవిని తెచ్చితివే, లక్ష్మణుని మూర్ఛ నుండి బ్రతికిల్చితివే. శ్రీరాముని స్మరించుచు సంజీవిని తెచ్చితివే, లక్ష్మణుని మూర్ఛ నుండి బ్రతికిల్చితివే. రామాయణ యుద్ధమందు జయమునే కూర్చిపెట్టి, రామాయణ యుద్ధమందు జయమునే కూర్చిపెట్టి, శ్రీరాముని దాసుడవై ధన్యజీవివైనావా. చిన్న అంతరాలయంలో ప్రాకారాలపైన రామాయణాన్ని 40 ఘట్టాలుగా విభజించి వాల్మీకి నుండి పట్టాభిషేకం వరకు పండితులకి పామరులకి సులువుగా అర్థమయ్యే విధంగా శిల్పాల రూపంలో మలిచారు. ఆలయానికి 4 వైపులా 4 ముఖాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ముఖాలలో హనుమంతుని మూర్తులను ఏర్పాటు చేశారు. రఘువర విమల యశ జోదాయక ఫలచారి, బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్. బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికార్. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर. रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम. महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश. हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर. प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता
ప్రదక్షిణ మార్గంలో నవగ్రహాలు, శివ దర్శనం కూడా చేసుకోవచ్చు. వికట రూప ధరి లంక జలావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర के काज सवारे जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय. ఇదే గర్భాలయం. గర్భాలయంలో స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తాడు. రామాయణం అనుసారంగా సుందరకాండలో హనుమంతుడు సీతను వెతకటానికి వెళ్ళినప్పుడు దక్షిణముఖంలో బయలుదేరి విజయం సాధించాడట. అందువలన ఈ దక్షిణముఖ హనుమాన్ శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా కొలవబడుతున్నాడు. ఈ స్వామి దర్శనం కార్యసిద్ధి నొసంగుతుందని ఒక నమ్మకం. ప్రతి నిత్యం ఉదయం 5:30